పిలిస్తే 100% వెళ్తాను. జైలు వేసినా నాకు పెద్ద ఏం పడదు. నేను కిడ్నాప్ చేసినో లేదో భగవంతునికి తెలుసు, నా మనస్సాక్షికో ఆమెకు తెలుసు కదా. కిడ్నాప్ చేస్తే నేను మీడియాలో ఎందుకు వస్తాను? కిడ్నాప్ చేసిన వాళ్ళు ఎక్కడో రాష్ట్రంగా పెడతారు. కిడ్నాప్ అనే పదం కంటే కూడా అగోరి గారు, కిడ్నాప్ అనే పదం కంటే కూడా ఏవో పసర్లు కలిపి ఆమెను లొంగ తీసుకున్నారు, ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు వాళ్ళ కుటుంబ సభ్యులు చేసినటువంటి పరిస్థితి కదా. ఏంటి మీకు అలాంటి వైద్యాలు కూడా వచ్చాయి మంత్రాలతో పాటు? అన్నీ వచ్చు నాన్న. ఒప్పుకుంటున్నారా? పసర్లు పెట్టి శ్రీవర్షిణిని మీరు లొంగ తీసుకున్నారనేది ఒప్పుకుంటున్నారా? వచ్చంటే పసర్లు పెట్టి వాళ్ళ తల్లిదండ్రులు చేసిన ఆరోపణలు ఒప్పుకుంటున్నారా? నానా అన్ని మీరే అడుగుతారేనా? ఇప్పుడు మీకు అవి వచ్చా లేదా అని అడిగారు. దానికి సమాధానం ఇచ్చే లోపే మీరు అంటే ఆమెకు అలాగే లొంగ తీసుకుంటున్నారా అని అడిగారు. అంటే రెండింటిని మీరే ఒకటేసారి అడుగుతున్నాను. రెండింటికి మీరే కంటిన్యూ, మీరే ఆన్సర్ చేయండి. ఇంకాసేపు మాట్లాడండి, ఆన్సర్ చేయండి. నేను అలా అనట్లేదు. నాకు వచ్చో రాదో నాకు తెలుసు, ఓకేనా. నేను నా దగ్గరికి రప్పించుకోవడానికి అలాంటి నేను ఎప్పుడు చేయబోను కూడా, ఓకేనా. సో నాకు శ్రీవర్షిణి ఏ రకంగా అట్రాక్ట్ అయింది? మరి మీకు ఏ రకంగా అట్రాక్ట్ అయింది? ఎందుకు మీతో వస్తానంటుంది? నిజంగా అమ్మాయికి ధర్మం పట్ల, ఆ అమ్మాయికి హైందవ ధర్మం పట్ల అంత ఆసక్తి ఉంటే ఇన్నేళ్లుగా రానిటువంటి అంత భక్తి సడన్ గా ఒక్కసారిగా అఘోరి వచ్చిన తర్వాత ఏ రకంగా వచ్చింది, ఏ రకంగా కలిగింది? మీతోనే ఎందుకు నడవాలనుకుంటుంది? అదేనా, అది ఆమెను అడగండి నాన్న, నన్ను కాదు. వచ్చిన తల్లిని అడగండి. నా దగ్గరికి సాధనకు వచ్చింది అంతవరకే గాని నువ్వు ఎందుకు వచ్చావు, ఏం నచ్చింది, ఎట్లా మీరు అన్నట్టుగా ఇప్పుడు అందరు అంటున్నారు కదా లవ్ చేసుకుంటున్నారు, ఇలాంటి అపోహలు చాలా వస్తున్నాయి కదా. ఇదే శ్రీవర్షిని ప్లేట్ ఫిరాయించి అఘోరి నన్ను బలవంతంగా ఎత్తుకెళ్ళింది, ఇన్ని రోజుల పాటు తల్లిదండ్రులతో మాట్లాడలేదని చెప్పేసి మీ పైన ఉల్టా కంప్లైంట్ ఇస్తే అప్పుడు నేను ఏం చేయాలో అది చేస్తాను నాన్న. ఏం చేస్తారు? అరే మీరు చూస్తారు కదా నాన్న. ఏం చేస్తారు? శ్రీవర్షిని మళ్ళీ పట్టుకొస్తారా? నేను పట్టుకురాను, చెప్తున్నా. ఉల్టా తిప్పుతారా? అసలు నేను అలాంటివి చేయను. త్వరలో మీకే తెలుస్తుంది. ఒకవేళ ఇప్పుడు ఆమె చెప్పింది అన్ని మళ్ళీ పేటు ఫిరాయించి వాళ్ళో లేదో బలపంత పెట్టో లేకుంటే ఇంకేదో కుటాయించి చెప్తా అంటే దానికి నేను ఎలా చేయాలో నేను అలా చేస్తాను. ఎలా చేయాలో అలా చేస్తానంటే కేసు ఫైల్ చేసి ఏమైనా చేస్తారా, లేదంటే మంత్రతంత్రాలతో ఏమైనా చేస్తారా? నేను కేసులు గీసులు దాకా పోనా, నాలో ఉన్న శక్తితోనే నేను చేసుకుంటాను అంతే. ఇది పబ్లిక్ గా భయపెట్టడం కదా ఆమెని? ఎవరిని? శ్రీవర్షిని. నేను ఆమెను ఎందుకు భయపెడతాను? మీరు ఇచ్చే స్టేట్మెంట్ ఆ రకంగానే వెళ్తుంది కదా. స్టేట్మెంట్ ఆ రకంగా వెళ్తుందని మీరు అనుకుంటున్నారు. మరి ఏం చెప్తున్నారు శ్రీవర్షినికి? మరి నా గురించి ఏమైనా మాట్లాడితే నేను ఏం చేయాలో అది చేస్తానని మీరు చెప్తే అది ఖచ్చితంగా కూడా అమ్మాయిని భయపెట్టినట్టే కదా. నేనెందుకు భయపెడుతున్నానా? నిజమేందో నిర్భయంగా చెప్పుకుంటది కదా. ఇప్పుడు మీ దగ్గరకు వచ్చిన శ్రీవర్షిని ఆ అమ్మాయి అలాంటిది కాదు అని చెప్పట్లేదు మీరు. నేను ఇంతకుముందు అడిగిన క్వశ్చన్ ఏంటంటే శ్రీవర్షిని ఒకవేళ ప్లేట్ ఫిరాయిస్తే మీ మీద కంప్లైంట్ ఇస్తే నేను ఏం చేయాలో అది చేస్తాను అని అంటున్నారు. కానీ అలాంటి అమ్మాయి కాదు, ఆమె సొంతంగా వచ్చింది, ఆమె ఎందుకు అట్లా ఫిర్యాదు చేస్తాను ఎందుకు అడగట్లేదు? ఆమె నానా అదే నేను ఏమంటున్నానా, ఆమె చెయ్యదు అని నాకు తెలుసు. ఆమె ఎంత నమ్మిందంటే వాళ్ళ సొంత తల్లిదండ్రులను వదిలేసి వచ్చే అంత నమ్మింది కాబట్టి అలా చెయ్యదు. కాబట్టి ఒకవేళ వాళ్ళు ఏమన్నా బలవంత పెట్టో చెప్పించో ఏదో చేస్తే నేనేం చేయాలో చేస్తానని నేను అంటున్నాను. ఈ 10 రోజుల పాటు మీ దగ్గర ఏం నేర్చుకుంది శ్రీవర్షిని? అది ఆమెను అడగని చెప్తుంది కదా. నేను చెప్పాను కదా నాన్న, మీడియాలో ఎందుకు చెప్పాలి నాన్న? ఒక సోమనాథ్ టెంపుల్ దగ్గర మెడలో రుద్రాక్ష వేసుకొని నల్ల దుస్తులు ధరించి శివయ్య దర్శనం పూర్తయింది అని ఒక రీల్ కనిపించింది. అంతకుముందు శనివారం నాడు అమావాస్య సూర్యగ్రహం నాడు కనిపించకుండా పోయింది శ్రీవర్షిని ఏదో చేసింది అఘోరి అనేది మీ పైన తీవ్ర విమర్శలు, కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ ఇది. నానా చేసుకోండి, ఏమన్నా చేసుకోండి, మంత్రాలు వస్తాయనండి, ఇంకేదో వస్తాయనండి, కానీ నన్ను ప్రశాంతంగా ఉంచండి, నన్ను మనశ్శాంతిగా ఉంచనివ్వండి, హ్యాపీగా ఉండండి, అందరూ ఆరోగ్యంగా ఉండండి. ఇంకా విమర్శించండి, ఇంకా ట్రోలింగ్ చేయండి, ఇంకా తిట్టండి, అంత ఫరకేం పడదు. ఐఎమ్ ఫుల్ హ్యాపీ, నో టెన్షన్. ఒక్క ప్రశ్న చాలా మంది సందేహం వ్యక్తం చేస్తుంది, అసలు అఘోరికి ఇంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? దేశం అంతా తిరుగుతుంది, అయ్యో మేము పక్క ఊరికి వెళ్ళి ఏదైనా గుడికి సందర్శించుకోవాలంటేనే మా బడ్జెట్ సరిపోవట్లేదే, ఉద్యోగాలు చేస్తున్నా
కానీ అఘోరి ఈ రకంగా కారులో చక్కగా మొత్తం దేశం అంతా ఏ రకంగా తిరుగుతుంది అనేది సందేహం. ఏం చెప్తారు? ఫండింగ్ ఎక్కడి నుంచి వస్తుంది అనేది క్వశ్చన్. భక్తులు ఇస్తారు. సో భక్తుల నుంచి కానుకలు వస్తాయి బాగా. బాగా అంటే మీరు తీసుకునే అంత అంటే కోట్లు లక్షలు అనుకుంటారు. అది మీరు చెప్పాలి. మీరు తీసుకునే అంత. నా బ్యాంక్ అకౌంట్ ఇస్తాను, హిస్టరీ. ఆ బ్యాంకు ఎప్పుడు ఓపెన్ చేశారో అప్పటి నుండి హిస్టరీ తీపిచ్చి మన జీనియస్ వాళ్ళకే ఇస్తాను. ఎన్ని వచ్చినాయి ఏంటిది అనేది మీకు తెలిసిపోతుందిగా. పబ్లిక్ గా పెట్టండి నాన్న. నేను ఎప్పుడు దాగుమూర్తలు ఆడేది నాకు కాదు. నేను బహిరంగంగా ఉంటాను, ఓపెన్ బుక్. నాకు ఏదైతే నా కారు వెళ్ళడానికి దానికి మాత్రం సరిపడా వస్తున్నాయి చాలు. ఎక్కువ ఆశ లేదు, ఎక్కువ మాకు దాన్ని ఆశించేంత తత్వము లేదు నాకు. భిక్షాటన చేస్తూ ఇంతకుముందు సాధువులు జీవించేవారు, వారు అన్నింటికి అతీతంగా ఉండేవారని విన్నాం. కాకపోతే మొత్తం ఈ అఘోరి అయితే మాత్రం అంత హైటెక్ విధానం. భక్తులు ఇచ్చే కానుకలన్నీ అకౌంట్లలోకే వస్తూ ఉంటాయి, తిరిగేదంతా కూడా హైటెక్గానే తిరుగుతూ ఉంటారు. ఒకప్పుడు పాదయాత్రలు చేసేవారు, కాకపోతే మీరు అంతా మంచిగా కారుతోనే దర్శనాలన్నీ. సో అఘోరి అంటే హైటెక్ అఘోరి, టెక్నాలజీ బాగా వాడతారు. ఏమన్నా అనుకున్నానా, నాకేం ఇబ్బంది లేదు. ఎలా అన్నా అనుకోని, హైటెక్ అనుకోని, ఇంకేదో అనుకోని, నేనేంటో నాకు తెలిస్తే చాలు. ఎవరికి నిరూపించుకొని నమ్మించుకోవాల్సిందంతా ఇప్పుడంతా నేను. ఒకప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ లో అబ్బా వీళ్ళు నమ్ముతలేరు అని అక్కడికి ఇక్కడికి అన్ని చేసినా కానీ ఇప్పుడు నేను నమ్మించాను. ఇంకా నాకు చాలు. నేను జెన్యునా కాదా నాకు చాలు నాన్న. ఏమన్నా అనుకోని చేసుకొని. ఇక శ్రీవర్షిని మళ్ళీ ఏదైనా ఒక మెసేజ్ కనుక రిలీజ్ చేస్తే మీడియా ముఖంగానో ఇంకొక రకంగానో, నేను ఖచ్చితంగా కూడా అఘోరితోనే ఉండాలనుకుంటున్నాను, నాకు ఇవన్నీ ఏమీ వద్దు, నేను మేజర్ని, ఆమెతోనే ఉంటాను అని ఆమె ఒక ప్రకటన కనుక ఏదైనా రిలీజ్ చేస్తే మళ్ళీ మీరేమైనా ముందుకొచ్చి ఆమెను శిష్యురాలుగా తీసుకుంటారా? 100% తీసుకుంటాను. ఎందుకు తీసుకున్నాను? ఎంత వివాదం జరుగుతుంది, ఎంత కాంట్రవర్సీ జరుగుతుంది కాబట్టి ఎందుకు ఇదంతా కాదు, నేను భగవంతుడి వైపే ఉంటానని ఏమి ఊరుకోరా, మళ్ళీ వెళ్తారా శ్రీవర్షిని దగ్గరికి? ఆమె నన్ను నమ్మి వస్తుంది అంటే నేను ఎందుకు తీసుకున్నానా? 100% నేను రమ్మనే అంటాను. చక్కగా వచ్చి నేను వద్దనను, హ్యాపీగా రావచ్చు. ఆల్వేస్ వెల్కమ్, ఎప్పుడన్నా రావచ్చు. సో ఇన్ని రోజుల్లో సాధన ఎంతవరకు వచ్చింది శ్రీవర్షినిది? ఆమెకు అడగండి, చెప్తుంది కదా. మీరు ఎలాగో వెళ్తారుగా నాన్న, ఆమె నోటి ఆమె చెప్తుంది. గురువుగా మీరు చెప్తే వినాలనుకుంటున్నారు భక్తులు. చెప్తాం. దానికి టైము సందర్భం వస్తుంది. ఇప్పుడు కాంట్రవర్సీలో ఉన్నది కదా, ఇప్పుడు ఏది చెప్పినా అది వేరేలానే ఉంటుంది. సామరస్యంగా ఒకరోజు కూర్చొని చెప్తాను మంచిగా. ఇన్ని రోజులు జర్నీ చేశారు శ్రీవర్షినితో. ఏ రకంగా ఉంది శ్రీవర్షిని మీతో? ఎప్పుడైనా పేరెంట్స్ గురించి మాట్లాడడం, అక్కడికి వెళ్ళిపోతానని ఏమైనా చెప్పిన సిచ్యువేషన్ ఉందా? వాళ్ళ మమ్మీతో 2 డేస్కి ఒకసారి మాట్లాడేది. 100% నేనే చేయమని చెప్పాను, మీ మమ్మీతో మాట్లాడు అంటే. వాళ్ళ మమ్మీ ఒకసారి మొన్న హైదరాబాద్కి వచ్చింది, అప్పుడు కాల్ చేసింది. విజయవాడ ఏదో హోమ్లో వర్క్ చేస్తున్నాను, అక్కడికి వెళ్తున్నాను అన్నది, అప్పుడు మాట్లాడింది. ఇద్దరము మాట్లాడాము. వాళ్ళ అమ్మగారు సమర్థిస్తారా మీతో ఉండడానికి? 100% ఆమె ఒప్పుకున్నది కదా. ఏమన్నా కాల్ రికార్డ్స్ ఎవరన్నా తీయడానికి వస్తే వాళ్ళకి తెలుస్తుంది. ఓకే, చివరిగా ఏం చెప్తారు అఘోరి? నన్ను నమ్మొద్దు, నా దగ్గరికి ఎవరు రావద్దు, ఎన్ని నిందలు ఉన్నాయని, ఎంత ట్రోలింగ్ అన్నా చేసుకోండి, ఏమన్నా చేసుకోండి, కానీ హ్యాపీగా ఆనందంగా మీ కుటుంబాలను మంచిగా చూసుకుంటే హ్యాపీగా ఉండండి. నన్ను నాలాగా బతకనివ్వండి, ఓకేనా? హర మహాదేవ్. మరి మిమ్మల్ని నమ్మద్దని మీకు మీరే చెప్తున్నారు. శ్రీవర్షిని కూడా మిమ్మల్ని నమ్మద్దా? ఎవరు? శ్రీవర్షిని. ఆమె నమ్మొచ్చింది కాబట్టే కదా నా దగ్గరికి వచ్చింది. నమ్మకుంటే ఆమె ఎందుకు వస్తుంది? మీరే ప్రకటన చెప్తున్నారు కదా, ఎవరి జీవితాలు వారు చూసుకోండి, నన్ను నమ్మద్దు అని ఇప్పుడు చెప్తున్నారు. చివరిగా ఏం చెప్తారంటే శ్రీవర్షిని కూడా అదే చెప్పాల్సింది కదా, నన్ను నమ్మద్దమ్మా, నీ జీవితం చూసుకో, నీ చదువు చూసుకో, ఈ రకంగా చెప్పాల్సింది కదా శ్రీవర్షినికి కూడా. నానా చెప్పిన తర్వాత కూడా నమ్మి వచ్చింది కదా. సో మీరు ఆల్రెడీ చెప్పారు శ్రీవర్షినికి. అవును, చెప్పినాం. ప్రతి ఒక్కరికి చెప్తాను. ఇప్పుడు నేను ఎప్పటి నుండో ఇదే మాట చెప్తున్నాను. నేను రమ్మని ఎవరైనా అమ్మ మీ దగ్గరికి వచ్చాను, మీ ఊరికి వచ్చాను, రండి నేను ఇలా ఇస్తానని అన్నాను కదా. వాళ్ళకు నేర్చుకోవాలని ఆ బిడ్డకుండే వచ్చింది ఉన్నది, మళ్ళీ వస్తుందేమో, మళ్ళీ నేను ఆహ్వానిస్తాను.
అలాగే మరో 11 మంది అమ్మాయిల పేర్లు కూడా కొంతమందిని కూడా మీరు శిష్యురాలుగా వస్తున్నారు, ఈ రకమైన వార్తలు చెక్కలు కొడుతున్నాయి. ఏంటి ఈ 11 మంది అమ్మాయిలు ఎవరు? అందరు నార్త్లే ఉంటారు, హ్యాపీగా వాళ్ళ సాధనలో వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. ఆల్రెడీ ఇప్పటికే 11 మంది అమ్మాయిలు ఉన్నారు అయితే మీ దగ్గర శిష్యురాలుగా. 12వ వ్యక్తి శ్రీవర్షిని. నేను దగ్గర ఒక 5-6 వేల మందిని తయారు చేయాలని నేను కంకణం కట్టుకున్నాను. త్వరలో ఒక చిన్న గుడిసెక్కన ఎత్తాను, అక్కడ అందరు వస్తుంటారు. ఇంకా ఎక్కడ? తెలుగు రాష్ట్రాల్లోనా హిమాలయాల్లోనా? అది ఎక్కడో డిసైడ్ తర్వాత అవుతుంది నాన్న. ఇది ముందైతే ఈ ప్రణాళికని ఎలా చేయాలి ఏంటనేది ఆలోచిస్తున్నాను, ఎక్కడ కూర్చోవాలి ఏంటనేది, దాన్ని బట్టి నేను చెప్తాను. సో ఆశ్రమాన్ని అయితే స్థాపించబోతున్నారు.